ఏం చేస్తున్నావా? నువ్వు చికెన్ బిర్యానీ చేస్తా. బిర్యానీ వస్తుందా నీకు? వస్తుందా నీకు? వస్తా చూడు ఈరోజు. ఎప్పుడు చేసింటివి? ఎప్పుడు చేయకుండా ఈరోజు చేస్తా. రాదనుకుంటున్నావా? నేమా మరి వస్తుంది ఈరోజు చూడు తినే. ఎప్పుడు చేయలే కదా. ఫస్ట్ టైం చేస్తాను మరి, అన్నీ రావు కదా మనకి, నేర్చుకోవాలి అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు కానీ ఈరోజు చేస్తున్నా పిల్లల కోసమని. అది కాక పిల్లలు ఇంకా హాస్టల్కి పోతారు కదా, మా పాప అయితే ఈరోజు హాస్టల్కి పోతుంది, అందుకని చికెన్ బిర్యానీ చేసి పెడతాను ఇద్దరికి. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తా. కేజీ చికెన్ తీసుకున్నా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందు కేజీ చికెన్ తీసుకున్నా నేను. చికెన్లోకి అయితే ఇంకా అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టేస్తాను. అన్ని మసాలాలు కలిపిస్తావా? కలిపిస్తావా కాదు, కలుపుతాను. కలిపిడుసు. ముందు అయితే అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కొద్దిగా 2 స్పూన్లు అల్లం పేస్ట్, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, ఇది చెక్క లవంగం అదేమి జీలకర్ర పొడి, ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది. కొంచెం పుదీనా కొద్దిగా, కొంచెం కొత్తిమీర. చెప్పు టక్ టక్ వేసేదాన్ని చెప్తా. ఎర్రగా వేపుకున్న ఉల్లిగడ్డలు బిర్యానీ కోసమని ఇట్లా ఎర్రగా ఫ్రై చేసుకుంటారు. అన్నీ వేసి కలిపేదా ఇప్పుడు? ఉప్పు కారం అవన్నీ కారం డబ్బా, ఇంకా పసుపు కొంచెం, కొద్దిగా పసుపు. ఏమంటారు అవి పసుపుని? తెలుగులోనే చెప్పు, నువ్వేమి ఇంగ్లీష్ చెప్పొద్దులే. ఇంగ్లీష్లో ఏమంటారు? టర్మరిక్. టర్మరిక్ పౌడర్ కదా. 3 స్పూన్లు కారం, 3 స్పూన్స్ కారం. 3 వేసినా 2 వేసినా? 3. కారం అయితే మరి తినుకోకుండా అయ్యారు. కొద్దిగా సాల్ట్, తగినంత ఉప్పు. ఫస్ట్ టైం చేస్తున్నాను చూడండి, తప్పు ఉంటే చెప్పండి, దీంట్లో ఏమన్నా మర్చిపోయినా, మీకేమన్నా గుర్తొచ్చినా. కొద్దిగా పెరుగు. పెరుగు 4 స్పూన్లు పెరుగు వేస్తారు. ఇప్పుడు మిక్స్ చేసుకునేది కదా. ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నా కదా నూనె, ఇలా 2 స్పూన్లు వేస్తాను. మన సంగతి తీసుకో, వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా బాగా కలిపి పెట్టుకోవాలి. చికెన్ని కలిపి రెస్ట్ చేయాలి. ఏమన్నా అర్ధగంట సేపు పక్కన పెట్టేస్తే. స్కిన్ తీసిలేవాను? స్కిన్ ఏం లేదు ఎక్కువ. ముక్కలు బాగా బిర్యానీ కోసమని కొంచెం లావు కొట్టించుకొని వచ్చినాడు. చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా ఏదో ఒకటి మర్చిపోతానని అన్ని దగ్గర పెట్టుకోండి, కానీ మర్చిపోతాను. చికెన్ మసాలా ఒక సగం నిమ్మకాయ కూడా పిండాలను. ఒకటేసి కేజీ చికెన్ కదా. మరి అంత కలపాలి కదా. మరి ఇప్పుడు అంత కలిపేసి ఇంకా పక్కన పెట్టేస్తాను ఒక అర్ధగంట సేపు. ఈ లోపల నేను బిర్యానీకి అన్నానికి పెడతాను. ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేస్తానని భయపడుతున్నారేమో. భయపడుతున్నారు. ఏం భయపడద్దు, చెడగొట్టున్నా. ఏం భయపడలే, చేయలేదు కానీ ఎట్లా నేర్చుకుంటే వస్తాయి. తినలేదు కదా అంటే ఎట్లయితుంది, తింటే టేస్ట్ తెలుస్తారు అంతే. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసి ఇంకేం చేయాలా? పక్కన పెట్టేసి నేను బియ్యం నానబెట్టిన, బాస్మతి బియ్యం తెచ్చినా కదా, చేయగడుక్కోది. చేయగడుక్కుంటాను. మూత అయితే పెట్టేసిన, ఇది పక్కన పెట్టేస్తాను. రెస్ట్ చేయాలను. ఎంత అర్ధగంట? అర్ధగంట సేపు కానీ గంట సేపు కానీ పెట్టుకుంటారు. ఎక్కువసేపు అయినా ఇంట్లో పెట్టచ్చు. నేనైతే ఇంకా ఇప్పుడైతే టైం లేదు కాబట్టి చేసేస్తున్నా. అర్ధగంట సేపు అయితే పెడతా. బాస్మతి బియ్యం తెచ్చినావు కదా, ఇవి నానబెట్టినా. ఇవి అర్ధగంట సేపు అయింది నానబెట్టి. ఎన్నున్నాయి బాస్మతి బియ్యం? ఇవి కేజీకి కొన్ని తక్కువ ఉన్నాయి. కేజీ చికెన్ 3/4 కేజీ, 3/4 కేజీకి ఎక్కువ ఉన్నాయి. కేజీ చికెన్ 3/4 కేజీ బియ్యం. నానాలి అవి
నానబెట్టేసినప్పుడే అన్నానికి పెడతా. పెడతావా? సరే సరే పెట్టేది లేదు, ఉడికించుకోవాలి అన్నము. అన్నం ఉడికిచ్చి ఉడికించి చికెన్ కానీ మగ్గించుకోవాలి. ఈ లోపల అయితే నేను అన్నాన్ని పెట్టేస్తా. ఫస్ట్ పెట్టేయి. ఇంత పర్సెంట్ ఉడికినాక ఒకటే పోయి కాబట్టి ముందు అన్నాన్ని పెడుతున్నా, లేదంటే చికెన్ ఫ్రై చేసుకున్నాక అన్నాన్ని పెట్టుకోవచ్చు. రెండు పోయి అయితే సరే. మసాలాలు అడిగి పెడితే గిన్నె బిర్యానీ ఆకు వేసుకోండి. ఇంకా బాస్మతి బియ్యం ఉడికించుకుని మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగా, బిర్యానీ ఆకు ఇవన్నీ మసాలాలు వేసేస్తాను నీళ్ళల్లోనే. ఎగ్ బిర్యానీ చేసేటివి కదా, ఇప్పుడు చికెన్ బిర్యానీ. ఇంకోసారి దమ్ బిర్యానీ. ఇంకా కొంచెం కొత్తిమీర దీంట్లోనా, దాంట్లోనే కొంచెం పుదీనా. నీళ్ళు అయితే మరగని బియ్యం వేసుకుందాం. మరగని వేస్తాను తగినంత. చికెన్ దాంట్లో వేస్తారా అన్నంలోకి? మరి తర్వాత ఉడికించినాక చికెన్ వేసుకుందాం. దమ్ బిర్యానీ అంటే అట్లా దమ్ బిర్యానీ అంటే అన్నంతో చేస్తారు. దమ్ చేయాలి దానికి. ఇది వేరే అయితే పెట్టేసిన బియ్యం మరగని. ఏమి ఎసరు కాగిందే? ఎసరు కాగింది. బియ్యం వేస్తాను. ఇదైతే ఇంకా బియ్యం వేసినాక 30% ఉడకాలి బియ్యం. మరుసనాకి 30% ఉడికినాక చికెన్ వేసుకున్నాలా? 30% ఉడికినాక ఇది దించేసి చికెన్ మగ్గించుకోవాలి. సరేలే, ఉడకను మరి. కలిపేసి ఇంకా అన్నం అయితే ఉడికినాయి. మూత పెడతావా? మూత పెట్టేస్తా. ఇంకా అన్నం అయితే 30% ఉడికింది. బాస్మతి బియ్యం కదా, 30%. మనం చికెన్ వేసుకున్నాక మరి పొయ్యి మీద పెట్టుకుంటాం కాబట్టి 30% ఉడికితే సరిపోతుంది. చికెన్ కూడా మగ్గించుకోవాలి కదా. ఇప్పుడైతే ఇది ఉంచేస్తాను. మనకి ఇష్టం లేకపోతే ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఏమన్నా తట్టు పట్టుకోవా? పట్టుకుంటా, ఫస్ట్ ఉంచుతాను. మరి తీసేస్తుంటారు కదా దాంట్లోకి. ఏంటి పెద్దది లేదు నాకు, దానికోసమే ఉంచేసిన. ఇదైతే రెడీ అయింది. ఇంకా 30% ఉడికిందాను. అయితే ఇంక పక్కన పెట్టేసి పెద్ద డేగి సైజ్ వేసివే. చికెన్ అయితే మగ్గించుకుందాం. దీంట్లోకి వేసుకున్నారు కదా గిన్నె చికెన్ కలిపి పెట్టేసుకున్నాం కదా మనం బిర్యానీకి. ఇప్పుడు ఇదైతే మగ్గల్లా బాగా ఉడికినాయి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనిలే. మరి ఏమన్నా వేయాలి అదంటే ఇంకా వేసేవేమి ఏం లేవు. చికెన్ ఉడికినాకే మన గిన్నెలోకి వేసుకోవాలి. మనం ఈ గిన్నెలోనే పెట్టుకున్నాము. అన్నం అయితే ఒక గిన్నెలోకి తీసి పెడతా. 2 పొయ్యిలు నింటే ఒక పక్క అది ఒక పక్క ఇది చేసుకోవచ్చు. అది ఏంటంటే నేను ఇంకా ఇట్లా అన్నమే ముందు వండేసినాను అనమాట. గిన్నెలోకి తీసుకున్నా అదే ఈ గిన్నెలో పెడతాం బిర్యానీకి, అందుకని గిన్నెలోకి పెట్టేసుకుంటాను. సంగ పట్టుకో. ఎంతవరకు ఉడికింది చికెన్? చికెన్ అయితే బాగా చికెన్లోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. చికెన్ కానీ 30% ఉడకల్లా. బియ్యం వంచుకున్నాం కదా నీళ్ళు, అది కొంచెం పోసుకుందాం దీంట్లో. చికెన్లో పోసుకుంటా మరి చికెన్ ఉడకల్లా కదా. అన్నం వంచినాం కదా, నీళ్ళు వేడి ఉన్నాయి. ఈ నీళ్ళు అయితే గ్లాస్ నీళ్ళు వస్తాను. అదైతే ఇంక 30% ఉడికిన చికెన్ ఉడికింది కదా. ఉడకల్లా 30% అంటే ముక్క తిని చూస్తావాను. అంటే మనం పట్టుకుంటే అప్పుడే మెత్తగా ఉంటుంది కదా చికెన్. అంత మెత్తగా లేకుండా పూర్తి ఉడికిపోకుండా కొంచెం మరి మనం అది పెట్టినప్పుడు అన్నం అన్నీ కలిపి దాంట్లోకి మగ్గుతుంది, అప్పుడు మరీ ఉడుకుతుంది. చికెన్ అయితే ఉడికింది. చికెన్ ఉడికిందే 12% అయితే ఉడికింది. ఆయిల్ కానీ పైకి వచ్చింది. ఇప్పుడైతే ఇది తీసేద్దాం. స్టవ్ అయితే బంద్ చేసిన. బంద్ చేయి.
వరుసంగా అన్నంలోకి వేసుకోవాలా కాదు ఆ? నేను బిర్యానీ ఇంట్లో పెడతా గిన్నెలో అవులే గిన్నెలోకి వేసేస్తాను. వేసే మరి అంత పైన అన్నం పెట్టేది కదా. చికెన్ ఇట్లా కొంచెం ఇట్లా గుజ్జుకుంటే కింద అడుగంటుకోకుండా వస్తుంది. ఇట్లా దానికోసమని ఇట్లా కొంచెం రసం మాదిరి కదా. లేదంటే అడుగంటేస్తుంది మరి బిర్యానీ పెట్టినప్పుడు. సరే అంత తీసేయి. చికెన్ అయితే వేసిన అంత మొత్తం. ఇప్పుడైతే అన్నం మనం ఉడికించుకున్నాం కదా. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఏమని తెలిసే చెప్పు. నాకేం తెలుసు, తినేదోటి తెలుసు నాకే. ఏమి చేస్తాడా నేను ఆడ చేసేట్టు కాదేమన్నా ఏం తెలుసు నాకే. తినింది పేర్లు బాగుంటుందిలే ఎట్లా దానికేమి ఏ ఇంకంతా కాలుతుంది కదా. అట్లా వేసేకి రాదా? ఓకే పొడి పొడి వేసేస్తే అట్లా అట్లా వేసి అట్లాను. దీనిపైన కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కదా అవి వేపి పెట్టుకునేవి నూనెలో వేస్తేనే టేస్ట్ అన్నమాట. అవునా మర్చిపోయినవే? ఏం మర్చిపోలేదు. మరి మధ్య చేసుకునే సగం అన్నం వేసినాక వేద్దామని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా. ఉల్లిగడ్డ ముక్కలు ఏమి ఎక్కువ ఉంటాయి ఏం కాదు కదా పైన కొన్ని వేయాలి మరి కదా. అట్లా అట్లా వేయకూడదు. మసాలా సాఫ్ చేయాలి. ముద్దలు ముద్దలు వేసిస్తే ఇట్లా బాగా పొడి పొడి వచ్చింది. ముక్కలు పర్సెంట్ అంటే ఇట్లా బాగా పొడి పొడి ఉంటుంది. ఇంకా లోపల మగ్గే లోపల బాగా సరిపోతుంది మనకి. అని ఇప్పుడు పొడి పొడి అని అట్లా పైన ఇట్లా అంత మధ్యలో ఏమయ్యారా అది ఏమి చికెన్ అది వేరే వేరే. ఇప్పుడైతే చికెన్ అంత అన్నం వేసేసినా కదా. ఇప్పుడు మిగిలిన ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేస్తారు బిర్యానీలకు కానీ వచ్చేప్పుడే డిజైన్ ఏమంటారు వీటిని? బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ చూడే పుదీనా పెట్టాడు మరి ఇంకా దాని మీద కలర్ వేయాలా? అన్నీ బాగా రెడీ చేసుకున్నా నేను. కలర్ కలిపి పెట్టినా బిర్యానీ అంటే మరి కలర్ లేదు. ఏడదేసి కలర్ కలర్ ఉంది ఇంట్లో. అదే కేసరి బాదులే కేసేది కదా. అల్తీగా కలర్ రేష్మా సూత్ర బిర్యానీ రవి సూత్ర డోర్ వేసిరా. ఇప్పుడైతే ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు చిన్న పొయ్యి మీద పెట్టేస్తామంటారు కదండి. ఏం చూడాలి బిర్యానీ ఎట్లా చేశారు నా చూడ. బిర్యానీ చేసినాక చెప్తాను. ఇప్పుడే ముక్కలు కింద ఉంటాయి. మూత పెట్టేస్తాయి కదా. పెట్టాయి 10-15 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు అట్లా. ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం దీనిపైన బరువు పెడదాం. బరువు పెట్టు. ఏదండి రోల్ ఇస్తావా? రోలి మనసంగా ఏందా అది గావిరి పోకూడదు కదా. దమ్ బిర్యానీ కదా ఇది మూత. దమ్ బిర్యానీ అంటే దీనికి చుట్టూ గోధుమ పిండి పెడతారు. ఇదేం దమ్ బిర్యానీ జారుతుంది నువ్వు సరిగాను. మూత కూడా అది వేరేది ఉందా అంటే చూద్దాం. అయిపోయినా ఉడకాలా? ఎంతసేపు ఉడకాలి? చిన్న మంట పెట్టేస్తా దీనికి 10 నిమిషాలు అట్లా అయినాక ఒకసారి చూసుకుందాము. సరేలే. దీంట్లోకి వేసుకుందామా? అయిపోయినా బిర్యానీ? బిర్యానీ అయిపోయింది. చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినావు. ఎట్లా వచ్చిందా మరి? పిల్లలు తింటే తెలుస్తుంది. తింటారులే వాళ్ళు. ఇంతకుముందు ఒకసారి చేసింటే ఎప్పుడో కదా అప్పుడు చికెన్ వేసి గెలికింటి అంతా తెలియదు. బాగా వచ్చిందిలే.
ఒక గిన్నెలోకి వేసుకుంటే ఆ, బాగా వస్తుంది. కదా బాగా వచ్చిందిరే, సూపర్ వచ్చింది. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా చెప్పు ఏమి తెస్తా వాటికి తినరా తినేదేగా. కదా టేస్ట్ చూసి చెప్తాం. మూడు పెట్టేస్తాను రెడీ తిందామని. ఇంకా కలుపుతా ఇదంతా బిర్యానీ. బిర్యానీ కలుపుతావా? తిని బాగుంటుంది తినేకి. అట్లా కలిపి పెట్టచ్చు కదా పెట్టేటప్పుడు. పెట్టేటప్పుడు బాగా రాదేమో ఇట్లా వేస్తే ఇంకా బాగా పొడి పొడిగా వచ్చింది కదా. తినేటివి ఎప్పుడైనా హోటల్లో బిర్యానీ ఎప్పుడు పెట్టించిండేను. ఏం మీ నాయన పెట్టలేదా నీకు? మన ఆయన టైంలో బిర్యానీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా లేదా మీ నాయన? ఇప్పుడే అటు పోతున్నాను. నా బిడ్డకి ఎన్నిసార్లు పెట్టిస్తున్నా నేను. అంటే నాకు పెట్టలేదు కానీ బిడ్డ అంటే పెట్టేసాను. పోయింటాం హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు. మరి అది బాగా నీకు తెలియదా తినేటివి అంటావు. కాదు మీ నాయనకి పిలుచుకుపోయినాం ఎప్పుడన్నా. హరీష్మా మీ తాత అయినా కానీ ఎప్పుడు పెట్టలేదు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా కానీ బిర్యానీ మాత్రం బయట ఎప్పుడు తినలేదు. ఈసారి పెట్టిస్తాను అడితే. ఇదే ఫస్ట్ చేస్తున్నాను నేను. ఇంట్లోనే తింటున్నావు చేసుకొని. భలే వచ్చింది బిర్యానీ. తింటే తెలుస్తావురా. టేస్ట్ చూసి చెప్తే వీళ్ళు బాగుంటుంది అప్పుడే తెలుదా అప్పుడే. ముందు అంత మాత్రం ఉండే పెట్టేటప్పుడు కలిపి పెట్టట్లే ప్లేట్లేకి తినేటప్పుడు. పొడి పొడి అన్నం ఏం కాదు ఇట్లా అంతా కలిపేసుకుంటే బాగుందిలే. కొన్ని మన బియ్యం కూడా వేసుకోవచ్చు కదా దాంట్లోకి. కొన్ని కొన్ని వేసుకోవచ్చు. బాగా వచ్చిందిలే. మళ్ళీ పట్టితే అంతంగా బిర్యానీ. ఫస్ట్ టైం బిర్యానీ. ఏం వాకలేసి డోరేసినాయి అమ్మా. ఇది మరి ఇంకా మబ్బులు అనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది ఏమో. అయిపోయిందే. కొంచెం చికెన్ ఉంటే పెట్టినా. ఎవరో ఇష్టమైన వాళ్ళు వేసుకుందా చికెన్. అందుకనే పెట్టినాము. దాంట్లో లివర్ ఉంది కొంచెం కావాలంటే రేష్మ పెట్టినా. అది తీగి పెట్టు. ఇది అట్లే పొడి పొడి ఉంటుంది కాబట్టి చికెన్ వేసిన దాంట్లో కొంచెం ఫస్ట్ మాట్లాడండి. చికెన్ అట్లకి కుక్కలో తెస్మా చూడండి. బాగా వచ్చింది సార్. బాగుంది. బాగుంది. నువ్వు తలకాయ ఇబ్బంది కాదు గట్టి చెప్పు. ఇంకా ఎందుకండి చెప్పు. బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉడికింది ముక్కలు. బాగా ఉడికింది. బాగుంది రష్మా. బాగుంది. అరే బాగుంది. గట్టి చెప్పు. బాగుంది అంటే చెప్పండి. ఆయనకే ఇష్టము బిర్యానీ. ఇంకా బిర్యానీ పెడతారా హాస్టల్లో? దాన్ని పెడతారా రష్మ? దాన్ని పెడతారా? తినతారా? రైస్ పెడుతుంటారు కదా. బిర్యానీ ఇట్లా ఉంటుంది కాకపోతే టేస్ట్ అయింది. ఇది బాగుంది. అది బాగుంది. ఇదే బాగుంది. హాస్టల్లో హాస్టల్లో ఏం బాగుంటుంది. క్యారెట్ చూసుకో బస్సులో తిను. 7:30 వేదే తినిపోతుంది. సరిపోతారా 7:30 రష్మ? ఫస్ట్ టైం బిర్యానీ చేసినాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే బాగా వచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.